ఆడపిల్ల. ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలియగానే పుట్టబోయేది అమ్మాయి అబ్బాయి అని కాబోయే తల్లిదండ్రులు చాలా ఆశలు ఉంటాయి, సందేహాలు ఉంటాయి. వాళ్ళ ఫ్యూచర్కి గురించి ఆలోచిస్తూ ఎన్నో ప్లాన్స్ పుట్టకముందే స్టార్ట్ చేసేస్తాం. ఆడపిల్ల పుడితే మా ఇంటి మహాలక్ష్మి పుట్టింది అనుకునే కాలంకి వచ్చాం. హద్దుల నుండి ఆకాశమే నీ హద్దు అనుకునేదాకా వచ్చాం. మా అమ్మ వాళ్ళు నన్ను ఎంతో ప్రేమగా చూశారు. ఎదిగినంత కాలం నన్ను ఎంతో ప్రేమగానే చూశారు. నాకు ఒక తమ్ముడున్న అమ్మాయినే ఒక అడుగు ఎక్కువ చూసుకున్నారు అని గర్వంగా ఎప్పుడైనా చెప్పుకోగలను. అలా ఎదుగుతూ వచ్చిన నన్ను ఒక మంచి ఇంటికి కోడల్ని చేసి పంపించారు. ఇక్కడ మా అత్తగారు మామగారు ఆడపిల్లల్ని అంత మంచిగా చూసుకోవడం ఎంతో ఆనందంగా. అలాంటిది నేను ప్రెగ్నెంట్ అయ్యాక ఫస్ట్ నాకు బాబాయ్ పుడితే బాగుండు అనుకున్నాను. ఇది ఎందుకు అంటే నాకు అది ఎందుకో చిన్నప్పటి నుంచి నాకు తమ్ముడున్న అన్న ఉంటే బాగుండు అనిపించేది. ఎందుకంటే అన్న చెల్లెల్ని ఇంకా చాలా బాగా ప్రేమగా చూసుకుంటాడు. అంటే ఎలాగో నేను మా ఆయన ఇద్దరు పిల్లల్ని కనాలి అనుకున్నాం కాబట్టి ఒకరు బాబు ఒకరు పాప అయితే బాగుంటుంది. అందులోనూ ఫస్ట్ది బాబు సెకండ్ది పాప అయితే బాగుంటుంది అనుకున్నాం. కాబట్టి అన్న చెల్లెలుగా ఉంటారని దేవుడి దయ వల్ల మా అదృష్టం వల్ల మా అమ్మ నాన్న మా అత్తగారి పుణ్యం వల్ల ఫస్ట్ది బాబే పుట్టాడు అన్నయ్యగా, సెకండ్ది పాపే పుట్టింది చెల్లెలుగా. ఫస్ట్ మాకు అబ్బాయి పుట్టాడు. అబ్బాయి పుట్టిన వెంటనే కొన్ని అనివార్య కారణాల వల్ల మేబీ మా వైఫ్ సెకండ్ బేబీ వద్దు అని చెప్పినా కూడా మేము ప్లాన్ చేసుకొని దాని కాన్సిక్వెన్సెస్ ప్రోస్ అండ్ కాన్స్ తెలుసుకొని ఖచ్చితంగా సెకండ్ బేబీ కావాలని ప్లాన్ చేసుకున్నాం. యాక్చువల్లీ మా బాబు ఫస్ట్ పుట్టప్పుడు అది అన్ప్లాన్, మాది సెకండ్ పాప మేము ప్లాన్. సో ప్లాన్ చేసుకొనే కనుక్కున్నాము. తర్వాత తను ప్రెగ్నెన్సీ అయిన తర్వాత చాలా వామిటింగ్స్ పర్ డే ఒక 20 to 25 టైమ్స్ వామిటింగ్స్ వచ్చేది కంటిన్యూస్గా ఒక 2 months ఆ విధంగా. సో ఆ ఒక్క పాయింట్ ఆఫ్ టైంలో సెకండ్ బేబీ ఎందుకు ప్లాన్ చేసుకున్నాంరా అని చెప్పనే ఒక సిచ్యువేషన్కి పీక్ స్టేజ్ నేను వచ్చేసాను. బట్ స్టిల్ ఒక 5 months తర్వాత తనకి వామిటింగ్స్ అనేటివి స్టాప్ అయిపోయి మళ్ళీ మంచిగా చూసుకొని పాపే కావాలని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు చాలామంది నీకు పాప పుట్టే ఛాన్స్ లేదు బాబే పుట్టాడు అని చెప్పని మాకు కొన్ని లైక్ ఫర్ చెప్పాలి అని చెప్పనేసి అంటే కర్సెస్ కూడా చెప్పారు. అది శాపం అని చెప్పలేం కానీ జస్ట్ ఒక ట్రోలింగ్ లాగా. మేము చాలా యాంటిసిపేట్ చేసాం ఖచ్చితంగా పాపే కావాలి అని. దీనికన్నిటికీ తోడు మధ్యలో కొన్ని కాంప్లికేషన్స్ వచ్చిన దానివల్ల ఈవెన్ స్కానింగ్స్లో కూడా డాక్టర్స్ 9th monthలో కూడా ఫస్ట్ టైం మాకు నార్మల్ అయింది డెలివరీ, సెకండ్ టైం C సెక్షన్ అవుతుందని చెప్పారు. నేను మెంటలీ ప్రిపేర్డ్, మా వైఫ్ని కూడా మెంటలీ ప్రిపేర్ చేశాను. కానీ తను మాత్రం చాలా స్ట్రాంగ్గా నేను నార్మలే చేసుకుంటాను, ఫస్ట్ టైం నార్మల్ అయిన వాళ్ళకి సెకండ్ టైం ఎందుకు నార్మల్ అవ్వదు అని చెప్పనేసి చాలా స్ట్రాంగ్గా నార్మల్కే ట్రై చేసి 100% డాక్టర్ C సెక్షన్ పోతామని చెప్పినా కూడా ఒప్పుకోకుండా 1.5 day వెయిట్ చేసి నార్మల్ డెలివరీలే చేసుకునింది. కానీ పుట్టగానే మాత్రం మనస్ఫూర్తిగా ఎంతో సంతోషం వేసింది నాకు ఆడపిల్ల పుట్టిందని. అండ్ పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఏ రోజు ఆడపిల్ల పుట్టిందని బాధపడలేదు, ఇంకా లైఫ్ లాంగ్ బాధపడను కూడా.
కూడా సెలెక్ట్ చేసి పెట్టుకునేసాం. అంటే నక్షత్రం ప్రకారమే పేరు పెట్టాలి. ఫస్ట్ నేమ్ ఏదొస్తే అది చూసుకుంటాము నక్షత్రం ప్రకారం. సెకండ్ నేమ్ వాహ్యాలి అని చెప్పనేసి యూనిక్గా ఉండే నేమ్ని మేము సెలెక్ట్ చేసుకొని ఆల్రెడీ పెట్టేసుకున్నాం. మంచిగా పేరు చూసుకొని ఈవెన్ నక్షత్రం ప్రకారం కూడా మేము మిహిరా వాహ్యాలి అని చెప్పనేసి మంచిగా పెట్టుకున్నాం. మిహిరా అంటే ఒక సాంస్క్రిట్ నేమ్. మిహిరా అంటే సూర్యుడు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఎటువంటి సిచ్యువేషన్స్నైనా మంచిగా ఓవర్కమ్ చేసి ఆ సిచ్యువేషన్స్ని గెట్ ఆన్ అవ్వడమే మిహిరా అని అంటారు. ఇక వాహ్యాలి అంటే వేకువజామున ఒక సరస్సు ఒడ్డున సూర్యుడు ఉదయిస్తూ ఉన్నప్పుడు, పక్షులు కిలకిల శబ్దాలు చేస్తూ ఉన్నప్పుడు, మంచిగా ఒక తోడు పక్కన ఎవరన్నా ఉండి, లేదు మనకు మనమే మాట్లాడుకుంటూ ఆలోచించుకుంటూ మంచిగా నడవడాన్ని, మేబీ విహరించడాన్ని వాహ్యాలి అంటారు. సో ఆ విధంగా యూనిక్గా మేము మిహిరా వాహ్యాలి అని పేరు పెట్టాము. పాప పుట్టిందనే క్షణాల నుంచి ఇప్పటి వరకు మా ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని చెప్పనేసి 100% నమ్ముతున్నాము. చాలా హ్యాపీగా ఉన్నాము. ఈవెన్ మా వైఫ్ కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో సెకండ్ ట్రైమిస్టర్ అప్పుడు పాప వద్దు బాబే బెటర్ అని చెప్పనేసి అనుకునింది. బట్ కొన్ని పాయింట్స్ ఆలోచించుకొని ఇంటికి అమ్మాయి అనేది ఉంటే మంచిగా ఉంటుందని, సో తను కూడా మళ్ళీ అమ్మాయే కావాలని కోరుకొని ఫైనల్ అమ్మాయే మాకు పుట్టింది. ఆకాశమే నీ హద్దు అనేలాగా ఫ్రీడమ్ ఇస్తాం, కానీ మంచి మర్యాద పద్ధతులు పట్టింపులు అన్నీ కూడా దైవభక్తి ఉండాలి. ఇలా సమాజంలో ఎలా ట్రెండ్ ఉంటే దాన్ని ఫాలో అలా అమ్మనాలుగా మనం చెప్పడానికి మన 100% ట్రై చేద్దాం. ఖచ్చితంగా ట్రై చేస్తాం. మా చాణక్య వ్యాఘ్రేంద్ర నంద్యాలం, మా మిహిరా వాహ్యాలి నంద్యాలం కలిసి అమ్మా నాన్న పేర్లు, అమ్మమ్మ తాతయ్య పేర్లు, నాన్నమ్మ జేజనాన్న పేర్లు నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్. థ్యాంక్ యూ.